సో మనం ఈ లాస్ట్ ఈవెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూద్దాం. ముందుగా announced that solar open Aditya L1 spacecraft. సో దీనికి సంబంధించిన సో భారతదేశం ఇస్రో రీసెంట్ టైం స్పేస్కు గొప్ప విజయాలు సాధించారు. అండ్ నెక్స్ట్ మనకు ఆదిత్య L1. సో L1 అని అంటే గత సెషన్ లాంగ్ రేంజ్ L1 ఎక్కడైతే మనకు సూర్యుడికి ఆకర్షణ న్యూట్రల్ అవుతుందో తటస్థం అవుతుందో దాన్ని మనం లాగ్రేంజ్ 1 పాయింట్గా. సో ఎగ్జాక్ట్గా మనకు ఆ పాయింట్లో బేస్ చేశారు. లాగ్రేంజ్ నేపథ్యంలో ఈ పాయింట్స్కి ఆ పేరు. సో మరి మనకు L1 అనేది లైక్ 7 పేలోడ్స్తో వెళ్ళింది. 7 పేలోడ్స్ అని అంటే ఒక వాహనంలో వెళ్ళే వ్యక్తులు లాంటివి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాకెట్ శాటిలైట్ వెహికల్ ఉపయోగించి ఇక్కడ నుంచి పైకి ఒక మనిషి వెళ్తే మంచి పేలోడ్, లేదా ఒక శాటిలైట్ వెళ్తే శాటిలైట్ పేలోడ్ అనమాట. ఇందులో 7 పేలోడ్స్ దాదాపుగా. సో ఆ విధంగా మన TSLV-4 ద్వారా ప్రయోగించారని చెప్పి మరి లైక్ సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ను ఇప్పుడు పనిచేయడం సూర్యుడి పైన ఫోటోలు చిత్రీకరిస్తే మనకెందుకు క్వశ్చన్ అవుతుంది అంటే లైక్ యాక్చువల్గా ఈ ప్రయోగం సూర్యుడి ఉపరితలంపై ఉండే ఆ పొరలను అధ్యయనం అంటే వాతావరణం, విధంగా భూమిపైన వాతావరణం, సూర్యుడిపై వాతావరణం లేయర్స్ ఉంటాయి అక్కడ. లైక్ కరోనా అనే లేయర్స్, ఇతర లేయర్ అన్ని అధ్యయనం చేయాలి. అండ్ సౌర గాలులు అంటాం, సౌర గాలులు ఏ విధంగా వస్తున్నాయి, ఇలాంటి అంశాలన్నీ సమగ్రంగా అధ్యయనం భారత్ ఈ ప్రయోగాన్ని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం L1లో భారత్ ప్రయోగించిన ఆదిత్య ఉంది. ఎట్ ద సేమ్ టైం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఒక యూక్లిడ్ L2లో ప్లేస్ చేశారు. సో ఎవరైనా సరే అంతరిక్షానికి అధ్యయనం చేస్తూ ఆ ఫలితాలు ఒక్కరికి కూడా సేవలు అందిస్తాయని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు ఇటీవలి కాలంలో సూట్ వార్తల్లో ఉంది. ఏంటి మనకు అడగొచ్చు, లేదా ఎన్ని పేలోడ్స్ ఆదిత్య పేలోడ్స్ మన తెలుగు రాష్ట్రాల్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటాను ఎక్కువ, మనం ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, రైట్. అండ్ నెక్స్ట్ కామెట్ హేలీ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఇది తోక చుక్క అని చెప్పి. సో కామెట్ అనే శాస్త్రజ్ఞ మనకు వీటిని హేలీ తోక చుక్కలు, రైట్. సో ఇప్పుడు ఏంటి ఉంది, December 9, 2020 నాడు మరి లైక్ ఫార్తెస్ట్ పాయింట్ ఫ్రమ్ సూర్యుని అత్యంత దూరంలోకి వెళ్ళిందని ఆ విధంగా గుర్తున్నారు. మనకేంటంటే ఈ వార్తల్లో అపియర్ అయినప్పుడు ఏదో ఒక రూపంలో క్వశ్చన్ వచ్చింది. December 9 సూర్యుడికి అత్యంతలోకి వెళ్ళింది. అండ్ మళ్ళీ July 20 నాడు సూర్యుడు దగ్గరగా వచ్చే అవకాశం. సో యాక్చువల్గా ఇది ప్రతి 76 సంవత్సరాలు మన సాధారణ కళ్ళతో కనిపిస్తూ. కామెట్ అనే ఒక శాస్త్రజ్ఞుడు చాలా సైంటిఫిక్గా స్టడీ నాట్స్ మళ్ళీ దీనికి కలిపితే 80, దీనికి మనకు సంవత్సరానికి ఆ విధంగా ఇది కనపడుతూ ఉంటుంది అని చెప్పింది. గతంలో మనకు 1986 కనపడింది, రైట్. సో మరి యాక్చువల్గా ఈ విధంగా తోకలు ఉంటాయి. దానిపైన మనకు చెప్పాలంటే గ్యాసెస్ అన్నమాట, అవన్నీ వాయువులు.
రైట్? ఐస్, మంచు కూడా ఉంటుంది. మంచు, ఐస్ వీటన్నిటితో ఈ కామెట్స్ అని ఇవి సూర్యుడికి దగ్గరైనప్పుడు సూర్యుడి వేడికి ఆవిరైపోతుంటాయి. సో, అలా ఆవిరైతున్నప్పుడు విస్తరిస్తాయి ముందుగా. ఆ విస్తరించిన భాగాన్నే మనం తోక అనుకుంటున్నాం. రైట్? సో, ఒక కారణం అదే. మనకేమని అడగొచ్చే క్వెషన్ అంటే సో, కామెట్స్‌లో వెనక తోకలాగా ఏముంటాయి అని చెప్తారన్నమాట. వాయువులు. సూర్యుడి దగ్గరైతున్న కొద్దీ అవి విస్తరిస్తాయి. కారణం ఏంటి అనంటే అవి ఆవిరిగా వేడికి ఆవిరిగా మారిపోతాయి. లేదా ఎండాకాలంలో మనకు ఉంటుంది. నదుల్లో ఏమవుతుంది? మనకు జలభాగాల్లో నీటి విస్తరణ తగ్గిపోతుంది. నీరు ఆవిరిగా మారిపోతూ ఉంటుంది. సేమ్ అదే ప్రక్రియ మనకి తోక రూపంలో కనిపిస్తుంది. సో, ఇది. ఈ డేట్స్ కూడా మనకు ఇంపార్టెంట్. మనకు ఇంతకు ముందుగా చెప్పిన డేట్స్, గణాంకాలు ఇవన్నీ కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది యాస్పిరెంట్స్. రైట్? నెక్స్ట్ మనకు అంతరిక్షానికి సంబంధించి మరొకటి చాలా ముఖ్యమైనది. చైనా దేశం చైనా దేశం మీథేన్‌తో ఒక రాకెట్‌ను అంతరిక్షం పంపింది. నేరుగా అడుగుతాడు. సో, దీన్ని జెట్‌క్యూట్ లేదా జూక్యూట్ ఇటీవలి కాలంలో జూక్యూట్ వార్తల్లో ఉంది. ఇదేంటి అని అడుగుతారు. ఇది చైనా ప్రయోగించిన ఒక రాకెట్. సో, చైనా ఇది మీథేన్‌తో నింపేసింది. సో, మీథేన్ మనకు కలిగిన రాకెట్ మరి రైట్? దీనికి శక్తి వనరు మీథేన్‌గా చెప్పుకోవచ్చు. మరి ఇది ఎంత పేలోడ్‌ని క్యారీ చేయగలదు? పేలోడ్ అంటే ఒక రాకెట్ గాని, శాటిలైట్ లాంచ్ అది అంతరిక్షానికి ఆ వస్తువు ఏదైనా సరే మనిషైనా మనిషిని పేలోడ్ అంటాం. సో, 1.5 టన్స్. అదే విధంగా మనకిది 500 పేలోడ్‌ని సో, ఈ సామర్థ్యాల పైన క్వెషన్స్ జూక్యూ-2కు సంబంధించిన వానిలో సరైన డేటా అంతా. సో, ఎంత బరువు పేలోడ్‌ని తీసుకెళ్ళగలంటే 1 బరువుండే పేలోడ్‌లని రైట్? సో, మరి దీనికి శక్తి వనరు ఏంటి? ఎక్కడి నుంచి? ద్రవీకృత ద్రవీకృత మీథేన్. సో, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ మీథేన్ అని కూడా అంటారు. మరి దీన్ని లాంచ్ చేసి చైనా ప్రైవేట్ అంతరిక్ష ల్యాండ్ స్పేస్ అనే రైట్? సో, మనకు ద్రవీకృత ఆక్సిజన్, ద్రవీకృత కూడా ఉపయోగించింది. అండ్ ప్రపంచంలోనే మీథేన్‌తో కూడిన రాకెట్‌ను ప్రయోగించిన మొట్టమొదటి దేశం ఏది అంటే అండ్ నెక్స్ట్ మనకు అంతరిక్షాన్ని కాకుండా ఇతర అంశాలున్నాయి శాస్త్ర ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేట్ అంటే ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు చేసే కమిటీ. ఏ అంశానికి అంటే మనకు ప్లాస్టిక్ రహిత ప్రపంచం ఆవిష్కరించడం. రైట్? సో, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. మనం పర్యావరణ ఇదొక సంస్థ. కెన్యాలోని నైరోబీకి పనిచేస్తుంది. 19 జూన్ 5న ఎస్టాబ్లిష్ జూన్ 5 ఎస్టాబ్లిష్ 1972 జూన్ 5. మరి ఈ సంస్థ జూన్ 5న ఏర్పాటైన లైక్ సారీ ఈ ఈ ఈ రోజునే ప్రపంచ వాతావరణ సారీ ఓకే. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎన్వైర్న్మెంటల్ డేగా నిర్వహిస్తాం. మరి ఇప్పుడెందుకు వార్తల్లో ఉంది అంటే సో, లైక్ ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ మరి ప్రతి దేశం దీనికి కట్టుబడేలా ఒక ఒప్పందాన్ని తీసుకురావాలి. ఆ ఒప్పందం తీసుకురావడం కోసం సంప్రదింపులు చేస్తూ ఉంది. మరి ఇప్పటివరకు ప్లాస్టిక్‌ని నివారించేందుకు గాను కట్టుబడేలా అంటే కానీ కొన్ని దేశాలు చొరవ తీసుకొని ఈ ప్లాస్టిక్‌ని వినియోగించారు. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒకసారి వాడి మనం పారవేసే ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో మొదటి దేశం బంగ్లాదేశ్. అదేవిధంగా
షాపింగ్ మాల్స్‌లో కూడా ప్లాస్టిక్ బ్యాగులను, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ పూర్తి సంవత్సరం ల్యాండ్. అదేవిధంగా భారతదేశం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ జులై 1, 2022 నాడు, జులై 1, 20 నాడు అమల్లోకి సో ఈ విధంగా మనకు ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేట్ అనేది వార్తల్లో ఉంది. సో ఇప్పుడు తాజాగా నైరోబీలో ఏ అంశం సంబంధించి చర్చలు జరిగాయి? ఏ అంశానికి ప్లాస్టిక్ పొల్యూషన్ కట్టడికి సంబంధించి చర్చలని. అండ్ నెక్స్ట్ మనకు ఐసీఏఆర్ వార్తల్లో ఉన్నది. ఐసీఏఆర్ అంటే సో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ రంగానికి ప్రపంచం అతిపెద్ద నెట్వర్క్ అనేక ల్యాబొరేటరీస్ అనుబంధంగా కలిగిన సంస్థ. మరి ఈ సంస్థ మనకు బయోఫర్టిఫైడ్ సీడ్ వెరైటీస్ తయారు చేసింది. అంటే జీవం పరంగా ఆధునీకరించిన ఓకే పోషక విలువలను విత్తనాలన్నమాట ఇవి ఫర్టిఫైడ్ సీడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోఫర్టిఫైడ్ సీడ్స్ అని అంటే ఇక్కడ మనకు ఓకే ఒక అంశాన్ని చెప్తాను. అధిక పోషక విలువలు ఇంగ్లీష్లో అయితే న్యూట్రిషన్ లెవెల్స్ అంటాం. అధికంగా మనకు పోషక విలువలు కలిగిన విత్తనాలు వీటిని తయారు చేస్తున్నారు, రైట్? మరి ఇంత పోషకం విలువలు తయారు చేసినప్పుడు ఇవి భూమిలో నాటినప్పుడు భూమికి ఏమైనా హాని కలుగుతుందా? భూమి చుట్టూ ఆవరించు నీటి వ్యవస్థలకు ఏమైనా హాని కలుగుతుందా? ఎట్టి పరిస్థితుల్లో హాని కలగదు. ల్యాండ్ అదేవిధంగా వాటర్ ఇకాలజీ నీటి ఆవరణ వ్యవస్థలు, రైట్? సో భూమికి కానీ లోపల ఉండే ఆవరణ వ్యవస్థలకు ఎలాంటి హాని జరగకుండా అధిక పోషక విలువలు కలిగిన విత్తనం బయోఫర్టిఫైడ్. ఈ ఫర్టిఫైడ్ అనే ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో ఉంది. భారతదేశం కూడా ఇప్పుడు మనకు ఈ పేద వర్గాలకు జాతీయ ఆహార భద్రతా చట్టం భాగంగా ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫర్టిఫైడ్ రైస్ అంటే అధిక పోషక పొడిని దాంట్లో మిక్స్ చేసి ఇస్తున్నారు అనమాట. సో దట్ వారికి అధిక పోషకాహారం అనేది అందుతుంది. సో ఈ విధంగా మరి ఇప్పుడు బయోఫర్టిఫైడ్ సీడ్స్ మన ఐసీఆర్ తయారు చేసింది. ఇంకా అలాంటి పొడులు కలపాల్సిన అవసరం లేదు. ఆ పంట పెరిగినప్పుడే దాంట్లో పోషక విలువలు అనేవి అధికంగా ఉంటాయి. సో మరి మొత్తం ఎన్ని డెవలప్ చేసిందంటే 142 డెవలప్ చేసింది. ఇందులో 124 ఫీల్డ్ క్రాప్స్ అయితే 89 హార్టికల్చర్ క్రాప్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. మరి ఐసీఏఆర్ కు భారత వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వం వహిస్తూ ఉంటారు. సో ఇది 1929లోనే ఎస్టాబ్లిష్ అంటే భారతదేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఉన్న సంస్థగా దీన్ని చెప్పుకోవచ్చు. మరి మనకి ఏమేమి క్రాప్స్ ఉన్నాయి దీంట్లో అంటే రైస్, బియ్యం ఉన్నది, వీట్, గోధుమలు, మైజ్. సో ఇవి మనకు మొక్కజొన్న, మిల్లెట్స్ అంటే మనకు తృణధాన్యాలు, స్వీట్ పొటాటో, ఓకే, అండ్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. అట్ ద సేమ్ టైం మనకు ఉద్యానవన పంటలు కూడా. నెక్స్ట్ మనకు JT60SA, సో జపాన్ దేశానికి సంబంధించి జపాన్. సో న్యూక్లియర్ ఫ్యూజన్ అని అంటే అణు సంలీనం, కేంద్రక సంలీనం, ఓకే, కేంద్రక సంలీనం. సో కేంద్రక సంలీనం. సో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రపంచంలోనే అత్యాధునిక కేంద్రక సంలీన రియాక్టర్ను మనకు ఏ దేశంలో ప్రారంభించినారు అని జపాన్ దేశంలో ప్రారంభించారు. సో యూరోపియన్ యూనియన్, జపాన్ ఈ రెండు అంటే ఒక దేశము ఒక వ్యవస్థల సంయుక్త భాగస్వామ్యంలో ఇది మనకు ఆవిష్కృతమైంది. సో యూరోపియన్ యూనియన్ అనంటే మనకు 27 దేశాల కూటమిగా మనం పోవచ్చు. 27 కంట్రీస్ ఉంటాయి ఇందులో. యూరోపియన్ యూనియన్ మొత్తంగా G20 కూడా భాగంగా ఉంటుంది. ఓకే, సో మనకు న్యూక్లియర్ రియాక్టర్ అనంగానే జపాన్కు సంబంధించి 2 అంశాలు గుర్తుకు రావాలి. ఒకటేమో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్, ఇప్పుడు మనం చదువుకున్నది JT60SA అది అయిపోయింది. రెండవది వచ్చేసి మనకు ఫుకుషిమా న్యూక్లియర్ రియాక్టర్ 2011లో సంభవించిన
సునామీకి పూర్తిగా ధ్వంసమైంది. అయితే అప్పటి యురేనియం అణు పదార్థాలు అందులో ఉండిపోయినాయి. దాన్ని జాగ్రత్తగా నీళ్ళలోకి వదిలివేయాల్సి ఉంటుంది. లేకుంటే ప్రమాదకరమైంది. మరి అవి నీళ్ళల్లో వదిలేసినా వాటికి సమీపంలోని జంతువులకు, వృక్ష జంతు జాతులకు ఎలాంటి హాని కలగరాదు. సో, ఆ విధంగా ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆధ్వర్యంలో వీటిని విజయవంతంగా ఇటీవలి కాలంలో విడిచిపెట్టారన్నమాట. మరి ఐఏఈఏ అనేది ఒక సంస్థ. అది మనకు ఆస్ట్రియాలోని వియన్నా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. సో, ఇది మనకు న్యూక్లియర్ రియాక్టర్ అనే జపాన్ దేశానికి 2 అంశాలు గుర్తుకు రావాలి. ఒకటొచ్చేసి JT6SA. JT నెక్స్ట్ మరి యూకే దేశం గూడా మనకు వార్తల్లోకి వచ్చింది. ఎందుకనంటే బయో బ్యాంక్ అనే దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దాన్ని సైంటిస్ట్‌లకు, యంగ్ సైంటిస్ట్‌లకు నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకు షేర్ చేస్తా ఉన్నది. సో, ఏం షేర్ చేస్తుంది అనంటే జీనోమ్ సీక్వెన్స్. జీనోమ్ సీక్వెన్స్ అంటే మనకు డీఎన్ఏ ఉంటుంది. డీఎన్ఏలో జీనోమ్స్ అనేవి ఉంటాయి. అడెనిన్, సైటోనిన్, గ్వానిన్, థైమిన్ అని. ఒక రకమైన అమరిక వీటికనేది ఉంటుంది. మనిషిని బట్టి అది మారుతూ ఉంటుంది. సో, ఈ డిఎన్ఏ అమరిక సో, ఏ విధంగా ఉంది? అధ్యయనం చేయాలనుకుంటున్న వాళ్ళకు ఉపయోగపడే స్టడీ అన్నమాట. మరి యూకేకెళ్ళి స్టడీ చేయలేరు. హైదరాబాద్‌లో ఉండి స్టడీ చేయాలి. లేదా విజయవాడలో, విశాఖపట్నంలో, ఇండియాలో ఎక్కడైనా ఉండి స్టడీ చేయాలనుకునే వాళ్ళకు ఒక లైబ్రరీ లాగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రైట్. సో, ఒక 5,00,000 మేర బ్రిటిష్ దేశానికి స్వచ్ఛంద కార్యకర్తలు, వాలంటీర్స్‌కి సంబంధించిన జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది ఇక్కడ అందుబాటులో ఉంది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ఇటీవలి కాలంలో జెమినీ వార్తల్లో ఉన్నది అని అడుగుతాను. గూగుల్ అనే ఒక ప్రైవేట్ సంస్థ వచ్చిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ ఇది. కృత్రిమ మేధాగా చెప్పుకోవచ్చు. రైట్. సో, మరి ఈ మధ్య కాలంలో చాలా కార్పొరేట్ సంస్థలు కూడా ఈ కృత్రిమ మేధాను ఆహ్, వాటికి తగ్గట్టుగా తయారు చేస్తూ ఉన్నాయి. సో, జెమినీ ఏ సంస్థ రూపొందించింది పడతారన్నమాట. గూగుల్ సంస్థ రూపొందించింది మనము చెప్పుకోవచ్చు. రైట్. సో, ఇవి ఈ వారం నాటి శాస్త్ర సాంకేతిక మరొక అంశంతో నెక్స్ట్ సెషన్‌లో థాంక్ యూ వెరీ మచ్.